ఈ ఇందాక ఒకటి అన్నారు తెలంగాణ అనగానే తాగుడు. ఇది దయచేసి నేనేం చెప్తానంటానండి, తెలంగాణ అంటే తాగుడు లేకపోతే ఆంధ్ర అంటే భోజనం ఇది కాదండి. ఎవ్రీ రీజన్ ఎవ్రీ కల్చర్ హెస్ ఎ గ్రేట్ వాల్యూ అండి. మనం మాట్లాడేది తెలుగు, మాండలికాలు ఎక్కడన్నా ఉంటాయి. మనం మాట్లాడేది తెలుగు, మనం తీసేది తెలుగు సినిమా అండి. ఎవరో ఒకళ్ళిద్దరు ట్విట్టర్లోనో లేకపోతే ఒక యూట్యూబ్లో పెడితే దాన్ని మనం హైలైట్ అవుతుంది. నేను ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్పి క్లోజ్ చేస్తానండి. తెలంగాణలో ఆ కల్చర్లో నేను తిరిగానండి, ప్రతి గ్రామం తిరిగానండి. ఒక ఇంట్లో డెత్ జరిగితే నేను వెళ్ళానండి. ఇప్పుడు కాదు, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో దాదాపు 20 years బ్యాక్. థర్డ్ డే జరుగుతుందండి. థర్డ్ డే విష్ చేయడానికి వెళ్తే ఇంకా పక్కనే ఆడవాళ్ళ ఏడుపులు వినపడుతున్నాయండి. ఒక్కసారి రూమ్లో ఉంటే పరామర్శలు వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో తీసుకుంటున్నారు, డ్రింక్ తీసుకుంటున్నారు కొంతమంది. మీరు కూడా తీసుకోండి అంటే నేను చాలా సీరియస్ మ్యాటర్ చెప్తానండి. అయ్యో నేను ఈ ఎమోషన్లో ఇట్లా తీసుకోలేనండి, నేను సారీ అండి, ఐ కాంట్ టేక్ ఇట్ అన్నా. ఒక్కటి తీసుకుని వెళ్ళాలి అన్నారు. గౌరవానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితిలో వాళ్ళు చెప్తున్నారు కదా అని తీసుకుంటే ఆ వ్యక్తి గురించే మాట్లాడుతున్నారండి. చనిపోయిన వ్యక్తి గురించి అందరూ మాట్లాడుతున్నారు. అబ్జర్వ్ చేశాను నేను. తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఆ ఇంటి కొడుకున్నారో ఇంటికి వెళ్ళి అడిగానండి, ఏమండి ఏంటి ఈ పర్టికులర్ కల్చర్ ఏంటి ఇక్కడ థర్డ్ డే జరుగుతున్నప్పుడు, వై ఈస్ దిస్ డ్రింక్ హ్యాపెనింగ్ అంటే ఒక మాట చెప్పాడండి, హ్యాట్స్ ఆఫ్ అండి. ఏమండి ప్రతి మనిషి బతికున్నప్పుడు శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, కోపం వస్తుంది, తాపాలు వస్తాయి, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అందరూ మనసులో ఏదో ఉంటుందండి. ఆ మూడో రోజు అక్కడ కూర్చుని డ్రింక్ తీసుకుంటాం కదండి, అది రివ్యూ మీటింగ్ అండి. మనసుతో మాట్లాడతామండి. తిట్టుకునే వాళ్ళు కూడా బాధపడి మర్చిపోదాం అనుకుంటారు, సంతోషపడి మనుషులు మిస్ అయ్యామని ఏడ్చే వాళ్ళు ఉంటారండి. ఇట్స్ లైక్ ఎ రివ్యూ మీటింగ్ అనండి. వాట్ అ థాట్ అండి నిజంగా. అసలు ఒక్కొక్క కల్చర్లో అలా ఉంటుందండి. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తానండి, లాస్ట్ ఇన్సిడెంట్ వెళ్ళే ముందు 1 minute చెప్తాను నేను. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తెలంగాణలో బీజేపీలో ఉన్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళాను, ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. చితి అక్కడ ఉందండి. ఆ చితి చుట్టూ, ఇదంతా నా అనుభవాలండి, అందుకని నేను చెప్తున్నాను, అబ్జర్వేషన్ అన్నాడే. చితి చుట్టూ అందరు 1000 మంది ఉన్నామండి. ఒకడు డ్యాన్స్ చేస్తున్నాడు వచ్చి. ఇతను ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాడు చితి చుట్టూ నాకు అర్థం కాలే. చితి తగలబెట్టే ముందు అతను వెళ్ళి టక్కన చితి మీద పడుకుంటే అయ్యో అన్న, నేను ఎప్పుడు చూడలేదు. అందరు కాయిన్స్ వేసారండి, చిల్లర వేశారు, తీసుకున్నాడు. ఏంటండి ఇదన్నా? ఏమండి మనిషి చచ్చిపోయినప్పుడు భార్య గడప దాకా వస్తుంది, కొడుకు కాటి దాకా వస్తాడు, నేను చితిదాకా నీతో ఉన్నానని చెప్పి ఒకటి ఉంటాడండి. అదే ఇదండి, అది తెలంగాణ కల్చర్ అండి. ఆంధ్ర తెలంగాణ ప్రతి కల్చర్ రాయలసీమకు ఉంటుందండి. ఇది నేను మరొక్కసారి ఎందుకు చెప్తానంటే, మొన్న ఇడుపు కాగితం ఇలాంటివి వచ్చినప్పుడు చాలా బాధ వేసిందండి. తెలుగు సినిమా తీస్తున్నాం, తెలుగు మాట్లాడుతున్నాం, మాండలికాలు తమిళ్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి. లెట్ అస్ రెస్పెక్ట్ ఎవ్రీ కల్చర్ అండి. థ్యాంక్ యూ.